ఇక మొదలెడదామా? గైస్, యాక్చువల్లీ నేను ఇప్పటి వరకు ఫుల్ పడుకునే ఉన్నా. నైట్ షిఫ్ట్ అయింది కదా, సో నాకు అంత టైం దొరకలేదు సరిగ్గా. మళ్ళీ వ్లాగ్ చేసి చాలా రోజులు అయిపోతుంది గైస్. అసలు నాకు వ్లాగ్స్ ఎందుకు నేను పెట్టట్లేదు అంటే ఒకటే రీజన్, నైట్ షిఫ్ట్. నాకు అసలు టైం ఉండట్లేదు ప్రజెంట్. ఏదో ఒక రకంగా టైం అడ్జస్ట్ చేసుకుంటున్నా, మేనేజ్ చేస్తున్నా, బట్ కుదరట్లేదు అసలు నాకు వ్లాగ్స్ పెట్టడానికి. ఎడిటింగ్కి టైం ఉండాలి సపరేట్గా, సంవాట్ నా పర్సనల్ స్పేస్కి, రీల్స్కి, ఇంకా డ్రోన్ వీడియోస్ తీస్తున్నాను దానికి. ఇట్లా మొత్తం అన్నిటికీ డిఫరెంట్ టైమ్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ సెట్ చేసుకొని జిమ్కి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి. బాబోయ్, చిన్న టార్చర్ కాదు సోలోగా బ్యాచిలర్ లైఫ్ లీడ్ చేయాలంటే. అది కూడా ఇలాంటి టాస్క్స్ అన్నీ పెట్టుకొని నార్మల్ ఉండదు. చాలామంది అయితే డ్రాప్ ఆఫ్ అయిపోతున్నారు, ఈవెన్ డిస్కంటిన్యూ కూడా చేస్తున్నారు. నేను చూస్తున్నా వీడియోస్ యూట్యూబ్లో, చాలామంది ఉన్నారు అలా డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు. బట్ ఫర్ మీ ఎనీథింగ్ ఈజ్ ఓకే. నిద్ర లేకపోయినా ఏం లేకపోయినా. ఇప్పుడు చూడండి, నైట్ నేను మార్నింగ్ 5:30 వరకు నేను షిఫ్ట్లో ఉన్నా. తర్వాత పడుకున్నా లైక్ 7:30గా 6:30కి 7కి పడుకున్నా. నేను ఇప్పుడు 10:30కి అలా లేచా. మళ్ళీ లేచి ఇంకా మళ్ళీ రెడీ అయ్యి ఇప్పుడు వచ్చి వ్లాగ్ చేసేస్తున్నా. డెడికేషన్ అంటే ఇట్లా ఉండాలి. కానీ ఎడిటింగ్ మెయిన్ ప్రాబ్లం అయిపోతుంది. ఆల్రెడీ నేను Air 3s డ్రోన్ది వీడియో పెట్టా. నేను అన్బాక్స్ చేసినప్పుడు Air 3s కొత్త డ్రోన్ కొన్నాను. 1,40,000 ఎంత పడింది నాకు టోటల్. సో ఆ డ్రోన్ వీడియో మొత్తం నేను ఇక్కడ పెట్టాను, iCardsలో వెళ్ళి చూడండి. అండ్ ఆల్సో మన ఇప్పుడు కోహెడా వెళ్తున్నాం, ఇప్పుడు Air 3sని ఫ్లై చేద్దాం అక్కడ. ఈ వీడియోలో కూడా నా డ్రోన్ వీడియోస్ వస్తాయి, తప్పకుండా చూడండి లాస్ట్ వరకు. లెట్స్ గో. మై ఛానల్, దిస్ ఇస్ తరుణ్ జయ. రైట్ నౌ మనం కోహెడాకి స్టార్ట్ అయ్యాం. యాక్చువల్లీ నేను ఇప్పుడు నా బైక్ వేరే అబ్బాయి దగ్గర ఉంది, నేను అది తీసుకోవాలి. దానికి వీల్ అలైన్మెంట్ బాగాలేదు, కొంచెం చేయిస్తాడని చెప్పి అక్కడ ఇచ్చా. ప్రెసెంట్ ఇప్పుడు మనం GT మీద ఉన్నాం, GT 650. లెట్స్ గో. సరే, అంత లాంగ్ టర్న్ భలే తీసుకున్నాడు. ఈలోపు అంటే మనం వెయిటర్స్ ఉంటారు కదా ఇక్కడ, వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ, వాళ్ళని వెయిటర్స్ అంటారు హైదరాబాద్లో. సో వెళ్ళి ఆ టైల్ దగ్గర నుంచి ఉంటారు. అంటే ఎప్పుడైనా దాని లార్జ్ వెహికల్స్ టర్న్ అవుతున్నప్పుడు మనం దాని దగ్గరలో ఉండకూడదు. అట్లీస్ట్ ఆ టర్నింగ్ రేడియస్కి కొంచెం ఒక 50 మీటర్స్ దూరం మెయింటైన్ చేస్తే బెటర్. దాని లాస్ట్లో ఒక టైల్లో ఉంటుంది, వీల్స్ రొటేట్ అయిపోతాయి కానీ ఆ టైల్ అంత ట్రాఫిక్ అంతా పోయాక మళ్ళీ కెమెరా ఆన్ చేస్తాను నేను మాత్రం. చరణ్ గడు అవతల రోడ్లో ఉన్నాడు, నేను అవతల రోడ్లో ఉన్నా. అండ్ ఈ GT చరణ్ది ఇక 2 వీక్స్ అంతా వాడినట్టు ఉన్నా కంప్లీట్గా. నా దగ్గర ఉంది ఇది 2 వీక్స్. ఇప్పుడు మన బైక్ వస్తుంది అవతల నుంచి. బైక్ ఆపోజిట్ రోడ్లో ఉన్నాడు. ఈ రోడ్ చాలా బాగుంది చూడడానికి, విజయవాడ రోడ్ అంట. స్ట్రైట్ వెళ్ళిపోతే విజయవాడ. మ్యాక్స్ ఇక్కడ నుంచి ఇంకా విజయవాడకి ఒక 250 km 240 ఉంటుంది నాకు తెలిసి. లెట్స్ సీ. కోహెడాకి స్టార్ట్ అయిపోదాం. ఈరోజు డ్రోన్ వీడియోస్ తీస్తా, ఇంకా గోప్రోతో మంచి టైం ల్యాప్స్ తీద్దామని ఫిక్స్ అయ్యా. ఎందుకంటే ఎప్పుడు ఎయిర్లోనే టైం ల్యాప్స్ తీస్తున్నా, బట్ దిస్ టైమ్ ఐ వాంట్ టు టేక్ ఇన్ గోప్రో. లైక్ నేను క్రోమ్ వేయించేద్దామా, మన బైక్కి కలర్ చేంజ్ చేసి క్రోమ్ వేయిద్దాం. లైక్ క్రోమ్ ట్యాంక్ తీసుకుందాం, లేదంటే రెడ్ కలర్ది. ఏమంటారు గైస్? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. లాస్ట్ టైమే చేంజ్ చేయవచ్చా రెడ్ కలర్, నాకు బోర్ కొట్టేసింది ఇప్పుడు 1 monthలోనే. మళ్ళీ నాకు క్రోమ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది.
ఈసారి క్రోమ్ తీసుకుందాం, ఇంటర్సెప్టర్ క్రోమ్. రెడ్ వస్తుంది మధ్యలో స్ట్రిప్. చలో వాడు వచ్చాక మళ్ళీ క్యాంప్ స్టార్ట్ చేస్తా. చలో చలో చలో. ఎవడు పెట్టాడు రా సౌండ్, అలవాటు అయిపోయింది అలాగా. లెట్స్ గో. వచ్చేసాడు వాడు, ముందుకు వెళ్ళిపోయాడు. సో మనం ముందుకు వెళ్దాం. ఇదంతా కోహెడా ఏరియా. గుడ అంటే ఏంటి హైదరాబాద్లో? గుడ కాజాగూడ, హనుమాన్ గుడ వచ్చేవి ఇక్కడ ఉన్నారు. షూసే హాయ్, షూసే ఏంటి ట్యాగ్ బ్యాగ్ వేసినవి డ్రోన్ మరి అదే అవ్వాలి. బ్యాగ్ వేసుకొని వస్తావు అనుకున్నా. లేదు బ్యాగ్ తేలా, బ్యాగ్ తెస్తే మళ్ళీ అదొక బరువు ఇలా ఉండి ఇలా ఉండదు. ఇప్పటికే హెల్మెట్ లాగేస్తుంది. ఇగో మన బైక్. చలో కోహెడా. ఇది రోడ్స్ బాగుంది కానీ ఇక్కడికి వచ్చాక రోడ్డు బాగుంది, ఏ ట్రాఫిక్ లేకుండా హాయిగా ఉంది. మనకి దారంతా ఫుల్ ట్రాఫిక్ ఉన్నా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా ఉంది, చాలా బాగుంది పీస్ఫుల్గా. నిజంగా మా ఇంటి దగ్గర ఇంత దూరం ట్రావెల్ చేస్తే ఒక 80-90 వెళ్తే ఇంకా మీకు అరకు దగ్గరికి వచ్చేస్తారు. మీకు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. చాలా హాయిగా ఉంటుంది ఈ టైంలో అరకులో అయితే. ఇంకా గుడిస అయితే ఫుల్ హిల్ స్టేషన్ మొత్తం, అది ఇంకా హై లెవెల్లో ఉంటుంది. సో దానివల్ల ఇంకా పైకి ఉంది. యాక్చువల్లీ హనుమాన్ టెంపుల్ ఉంటుంది అంటే ఇక్కడ, ఇంకా పైకి వెళ్ళకూడదు అనుకుంటా. ఇక్కడేనా పైకి వెళ్దాం అవుదా? అవునా, సరే అయితే ఇక్కడ పెట్టేద్దాం. హే బంటు బాబు, బంటు హర్రీ, బంటు 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 బాయ్ ఏం కూడా ఉందన్న? ఏమన్నా బాబులా చూడు అంత భయపడితే ఏమన్నదో నాకు తెలిసి ఫుడ్ కోసం. బ్యాగ్లో వేసుకోవచ్చు, గ్లౌజ్ లోపల పెట్టేద్దాం. ఓహో ఇవి కూడా ఉన్నాయా? నైస్ నైస్ నైస్. చూడు ఇవి కూడా ఉన్నాయి. టై కూడా చేసుకోవచ్చు ట్యాంక్కి. బ్లాక్ తీసుకుంటూనే వస్తున్నా. మధ్యలో అసలు తీయలేదు, ఎందుకంటే ఎంత ట్రాఫిక్ ఉందిరా బాబు. నువ్వు అవుటర్ సర్వీస్ నుంచి వస్తా అయిపోవన్నా. నేను ఇప్పుడు అదే అనుకుంటున్నా, వెళ్తేప్పుడు అలా వెళ్ళిపోదాం హాయిగానే. అవుటర్ సర్వీస్ నుంచి వెళ్ళిపో, అది బెస్ట్ కదా. ఇదే కదా బ్లాక్ పెట్టినావు ఈ బ్యాగ్ ఉన్నప్పుడు. అదే నాకు బైక్తో ఫొటోస్ తీసుకొని వెళ్దామా? బైక్తో ఫొటోస్ తీసుకొని వెళ్దామా? మళ్ళీ షేడ్ పోద్ది.